బెంగాల్లో మమతను తొలగించి గవర్నర్ పాలన విధిస్తే వెంటనే మన పతివ్రతలంతా పరమాన్నం పట్టుకొని కోర్టుకు వెళ్తారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఎర్రఅట్టా బుక్ చూపిస్తూ వగలిపోతారు. అప్పుడు కోర్టుకి మోదీ సర్కార్ మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి. గవర్నర్ పాలన ఎందుకు విధించారో సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలి. అంతా చేస్తే కూడా బెంగాల్లో 6 నెలల గవర్నర్ పాలన తర్వాత ఎన్నికలు పెట్టాల్సిందే. అంతలోపు మమత ఊరుకుంటుందా? పోయినసారి ఎన్నికలప్పుడు వీల్చైర్లో కూర్చొని కాలికి కట్టుకొని అద్భుతంగా అభినయం చేసింది వైట్ సారీ మేడం. ఈసారి గవర్నర్ పాలన విధిస్తే ఊరుకుంటుందా? ఊరూరా తిరిగి విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది. మోదీ నియంత అంటూ మమత మొదలు జర్మనీలోని మన జర్మన్ షెఫర్డ్ వరకు, అంటే మీకు అర్థమైందనుకుంటా, అందరూ ముక్త కంఠంతో మొరుగుతారు. ఫైనల్గా సెక్యులర్ బెంగాలీ హిందూ ఓటర్లు మళ్ళీ గ్రాండ్ మెజార్టీతో దీదీనే కుర్చీలో కూర్చోబెడతారు. మరి ఈ మాత్రం దానికి గవర్నర్ పాలన ఎందుకు? కాకపోతే మోదీని తిట్టే వారినైనా సమర్థించే వారినైనా ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తుంది.